ఈ లోకంలో లోక సంబంధమైన ఆ విద్యల కోసం మనం చాలా సమయం వెచ్చిస్తాం, అవునా కాదా? పిల్లలకి ఆ విద్య నేర్పించడం కోసం, ఆ చదువు నేర్పించడం కోసం ఉదయాన్న 6 గంటలకు వాళ్ళని నిద్రలేపుతాం. వాళ్ళని రెడీ చేయడానికి ఒక 2 గంటలు పడుతుంది. 8 గంటలకు వాళ్ళని స్కూల్లో దించేస్తాం. వాళ్ళు 8 గంటల నుంచి సాయంకాలం 6 గంటల దాకా అక్కడ ఉండి వస్తే మళ్ళీ వాళ్ళకి తినడానికి ఏదో ఒకటి పెట్టి మళ్ళీ ట్యూషన్ అని చెప్పి మళ్ళీ వాళ్ళని పంపించేస్తాం. వాళ్ళు 8, 8:30, 9ంటికి వస్తే మళ్ళీ తినిపెట్టి నిద్రపుచ్చేస్తాం. మళ్ళీ ఉదయాన్నే 6ంటికి మళ్ళీ లేపుతూనే ఉంటాం. అంటే దాదాపుగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు వాళ్ళ కోసం కేవలం చదువు నేర్పించడం కోసమే, ఈ లోక సంబంధమైన విద్య, ఈ లోక సంబంధమైన జ్ఞానం వాళ్ళకి అందించడం కోసమే ఇంత సమయం వాళ్ళ కోసం మనం వెచ్చిస్తున్నాం. రోజుకు 12 గంటలు అందామా? ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ట్యూషన్తో కూడా కలిపి. అంటే రోజుకు 12 గంటల సమయం వాళ్ళని కూర్చోబెడుతున్నాం. ఎందుకోసం? వాళ్ళకి ఆ విద్య రావాలి, వాళ్ళకి ఆ జ్ఞానం రావాలి, వాళ్ళకి ఆ చదువు రావాలి అని. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు లోక సంబంధమైన విద్య నేర్పించడం కోసం చాలా కష్టపడతారు. దానికోసం వాళ్ళ శ్రమను మొత్తం ఖర్చు పెడతారు. వాళ్ళ డబ్బంతా దానికోసం వెచ్చిస్తారు, అవునా కాదా? ఎంత కడుతున్నావు మీ వాడికి ఫీజు అంటే 1,00,000 అండి. మీ వాడికి ఎంత? 2 లక్షలు అండి. మీ వాడికి ఎంత? 3 లక్షలు అండి. మరి ఇదంతా ఇంత కష్టం ఎందుకు వాళ్ళ కోసం వెచ్చిస్తున్నావు? వాళ్ళకి విద్య నేర్చుకోవాలి. మరి దేవుని విద్య నేర్చుకోవడానికి, దేవుని జ్ఞానం నేర్చుకోవడానికి నీవు నీ పిల్లల కోసం ఎంత పెడుతున్నావు చెప్పు? అసలు దాని విలువ ఎప్పుడైనా నువ్వు గ్రహించావా? ఈ లోక సంబంధమైన విద్య దేనికోసం ఉపయోగపడుతుంది మనిషికి? డబ్బు సంపాదించడానికేగా. మీకు అర్థమైందండి? ఎందుకు చదివిస్తున్నావు మీ వాడిని అంటే, వాడు చదివి డాక్టరు, ఇంజనీరింగ్ అయ్యి, లేకుంటే ఏ సాఫ్ట్వేరు, హార్డ్వేరు అయ్యి ఏం చేయాలి? మంచి ఉద్యోగం చేయాలి, బాగా డబ్బులు సంపాదించాలి. అంటే ఈ లోక సంబంధమైన విద్యకు నువ్వు పెట్టుబడి పెడుతున్నావు దేనికోసం అంటే, మళ్ళా ఆ విద్య ద్వారా వాడు ఉద్యోగం సంపాదించుకొని డబ్బులు సంపాదించాలి. ఇదే కదా అల్టిమేట్గా ఏమేంటి? డబ్బు సంపాదన కోసమే. మరి ఈ డబ్బు అంటే ఈ డబ్బు అనేది ఈ లోకానికి వరకే సరిపోయేది, పరలోకం పోయిన తర్వాత ఏం ఉపయోగపడుతుంది కదా ఈ డబ్బు? ఈ మాట అర్థమైందా? నువ్వు ఈ లోకంలో సంపాదించే డబ్బు ఏదైనా సరే ఈ లోకానికైనా పరలోకం కూడా తీసిపోతావా? తీసిపోవు కదా. అంటే ఈ లోకంలో నీకు ఉపయోగపడే డబ్బు సంపాదించడం కోసమే ఇదిగో రోజుకు 12 గంటలు మీ పిల్లోడిని కష్టపెడుతున్నావు కదా, వాడికి చదువు నేర్పిస్తున్నావు కదా. మరి నీ పిల్లోడు పరలోకంలో ఉండాలి అంటే, నీ పిల్లలు పరలోకంలో ఉండాలి అంటే వాళ్ళ కోసం నీవు దేవుని విద్య, దేవుని జ్ఞానం వాళ్ళకి ఎంత నేర్పిస్తున్నావు? ఇది మనం ఆలోచించుకోవాలి. ఇది మనకు తెలిస్తే దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడంలో ఎప్పుడు కూడా వెనకాడం, దేవుని యొక్క విద్య నేర్చుకోవడంలో ఎప్పుడు కూడా వెనకాడం. ఎందుకంటే అది చాలా విలువైంది. ఈ లోక సంబంధమైన విద్య ఈ లోకం వరకే సరిపోతుంది, ఈ లోకం వరకే పనికొస్తుంది. కానీ దైవ సంబంధమైన విద్య, దేవుని జ్ఞానం నీకు ఈ లోకంలో ఉపయోగపడుతుంది, పరలోకం వెళ్ళినా సరే అక్కడ అది నీకు ఉపయోగపడుతుంది.